నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కూడాను లోక్సభ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి. సో ఎవరికి వారు ఎంపీ అభ్యర్థుల గురించి అనేకమైన సర్వేలు చేస్తున్నారు, ప్రాథమిక సమాచారాలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరు గెలుస్తారు ఎన్నికల్లో, ఎవరు ముందంజలో ఉన్నారు అనేక సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితిలోనే మన బీజేపీ ఒక ఊహించే లిస్ట్ అయితే వీళ్ళే అభ్యర్థులుగా ఉంటారు అనే లిస్ట్ని అయితే రిలీజ్ చేసినట్లే కూడాను. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడాను కొంతమంది అభ్యర్థుల్ని ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కొంతమంది అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేసి వీళ్ళని ఫైనల్ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికైతే ఢిల్లీ పైనమైంది ఈ లిస్ట్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా మనం హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ ఎంఐఎం తన సత్తా చాటింది. ఒక గోషామాల్ నియోజకవర్గంలో తప్ప మిగతా 6 నియోజకవర్గాలు కూడాను ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మలక్పేట, కార్వాన్, అలాగే గోషామాల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, ఏకత్పుర, బహదూర్పుర ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఒక గోషామాల్ తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు ఎంఐఎం గెలిచిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయాలన్నప్పుడు కూడాను ఇక్కడ బలమైన నేత, కొంత మాట్లాడగలిగి ఎవరినైనా డిఫెండ్ చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులో అయితే ఉంది. సో మ్యాక్స్ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఫిరోజ్ ఖాన్ అతని యొక్క అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు కూడాను ఇక్కడ మరొక అభ్యర్థి అయితే లేదు కాబట్టి ఆ లోక్సభ స్థానం ఫిరోజ్ ఖాన్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకుని సికింద్రాబాద్ పార్లమెంట్కి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పార్లమెంట్లో సామార్ రామ్మోహన్ రెడ్డి, అలాగే బొంతూరు రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడాను సామార్ రామ్మోహన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బొంతూరు రామ్మోహన్ రెడ్డి వెరీ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బొంతూరు రామ్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా నాంపల్లి తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలను కూడాను ఇక్కడ బీఆర్ఎస్ఏ విజయం సొంతం చేసుకుంది. ఒక నాంపల్లి మాత్రమే ఎంఐఎం కైవసం చేసుకుంది ఇక్కడ. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు పేర్లు లిస్టులో ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే లోక్సభ టికెట్ అయితే కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. మనం ఒకసారి దీనికి సంబంధించి ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ ఈ 7 సికింద్రాబాద్ కంటోన్మెంట్ 7 నియోజకవర్గాలు అన్నీ కూడాను దాదాపుగా బీఆర్ఎస్ కొంతమేర తన యొక్క విజయకేతనం ఎగరేసిందని చెప్పుకోవచ్చు. ఒక నాంపల్లి తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు కూడాను బీఆర్ఎస్ఏ గెలిచిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఈ లిస్టులో అయితే వీళ్ళిద్దరు కూడాను మొదటి లిస్టులో ఉన్నారు. వీళ్ళిద్దరిలో టికెట్ ఎవరికైనా రావచ్చని కూడా తెలుస్తుంది. సో ఇక చేవెళ్ళ నుంచి వన్ సైడ్గా పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరును మాత్రమే ఖరారు చేశారు. సో ఈ చేవెళ్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెండింటికి అనుసంధానంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 నియోజకవర్గాలు అయితే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే పరిగి, వికారాబాద్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మరొక 3 నియోజకవర్గాలు శేర్లింగపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం ఈ 3 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. అక్కడ 3 నియోజకవర్గాలు మనం ఒకసారి సో ఇక పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు మాత్రమే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డి పేరుని ఇక్కడైతే లిస్టులో పంపించడం కూడా జరిగింది ఢిల్లీకి సంబంధించి. సో మనం ఒకసారి నాగర్ కర్నూలు చూసుకుందాం. నాగర్ కర్నూలుకి సంబంధించి కేతూరి వెంకటేష్, అలాగే మల్లు రవి, సంపత్ కుమార్ వీళ్ళు అంటే ప్రధానంగా వీళ్ళు ముగ్గురు సంపత్ కుమార్ అలాగే మల్లు రవి వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే. కేతూరి వెంకటేష్ కూడాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీళ్ళ ముగ్గురిని ఈ లిస్టులో చేర్చారనమాట. ఈ ముగ్గురికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మల్లు రవి కొంత అందరికీ తెలిసిన వ్యక్తే. ఆల్మోస్ట్ సంపత్ కుమార్కి ఇక్కడ టికెట్ కేటాయిస్తారని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్న సందర్భంలోనే వీళ్ళ ముగ్గురు పేర్లు కూడాను లిస్టులో చేర్చడం జరిగింది అధిష్టానం. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందాక మనం ఎట్లయితే దాదాపుగా 7 నియోజకవర్గాల్లో కూడాను 2 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే మరొక 5 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ తన విజయదుందుబిని మోగించింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే వనపర్తి కాంగ్రెస్ విజయం సాధిస్తే గద్వాల్, ఆలంపూర్ 2 కూడాను బీఆర్ఎస్ విజయం సాధించాయి. అలాగే నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఈ మిగతా నియోజకవర్గాలు కూడాను కాంగ్రెస్ పార్టీ తనక విజయకేతనం ఎగరవేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరొక పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఇక్కడ డైరెక్ట్గా ఒకే ఒక్క వ్యక్తి నేమ్ ఇచ్చారు, చల్లా వంశీచంద్ రెడ్డికి ఆయన సిడబ్ల్యూసి సభ్యతలో ఉన్నారు, సిడబ్ల్యూసి వర్గంలో ఉన్నారు. అలాగే ఈయన కొంతమేర ఏదైతే జాతీయ రాజకీయాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు వంశీచంద్ రెడ్డి. సో అందుకని ఆయన ఒక్కరిని మాత్రం అక్కడ నుంచి ఖరారు చేశారనమాట. ఇక నల్గొండకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే నల్గొండలో రఘువీర్ రెడ్డి
రఘువీర్ రెడ్డి అలాగే పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు ఖరారు చేయడం కూడా జరిగింది. రఘువీర్ రెడ్డి అలాగే పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రఘువీర్ రెడ్డికి సంబంధించి కోమటిరెడ్డికి సంబంధించిన రిలేటివ్ తన వాళ్ళ ఒక బ్రదర్ వాళ్ళ అబ్బాయి అనమాట రఘువీర్ రెడ్డి. సో అలాగే ఇక్కడ మనం పటేల్ రమేష్ రెడ్డి గతంలో 2 సార్లు కూడాను 2018లో అట్లాగే జరిగింది, 2023లో కూడా పటేల్ రమేష్ రెడ్డికి చివరి వరకు టికెట్ ఇస్తానని ఆశ చూపి టికెట్ ఇవ్వని పక్షంలో ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ కూడా లిఖితపూర్వకంగా పటేల్ రమేష్ రెడ్డి ఈసారి నల్గొండ టికెట్ నుంచి పోటీ చేస్తారైనా నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని కూడా ఇంతకుముందు వార్తలు వచ్చినాయి. అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి స్వయంగా కేటీవీతో తెలియజేయడం కూడా జరిగిందనమాట. సో కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు లిఖితపూర్వకంగా ఈసారి నల్గొండ లోక్సభ స్థానం అయితే పటేల్ రమేష్ రెడ్డికి కేటాయిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇక భువనగిరికి వద్దాం ఒకసారి. భువనగిరికి సంబంధించి చామాల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే శివసేన రెడ్డి తీన్మార్ మల్లన్న వీళ్ళ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. సో నిజంగా ఇక్కడ నుంచి మనం ఒకసారి భువనగిరి నుంచి చూసుకున్నట్లయితే అంటే గతంలో ఇక్కడ నుంచే భువనగిరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కూడాను కీర్తిరెడ్డి ఇక్కడ నుంచే ఆవిడ లోక్సభ స్థానం నాకు కావాలని చెప్పేసి పెద్దల ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి చామాల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, శివసేన రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడాను ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అట్లాగే ఢిల్లీకి పంపించే లిస్టులో వీళ్ళ ముగ్గురు పేర్లు చేర్చడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి రాష్ట్ర అధిష్టానం. సో ఇవి కేంద్రం ఎవరైతే ఢిల్లీలో ఉన్న పెద్దలకి ఇది చేర్చిన తర్వాత వీళ్ళ ముగ్గురులో ఎవరి పేరు ఖరారు చేస్తారనేది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంది. సో ఇది ఇక్కడ భువనగిరికి సంబంధించి ఆల్మోస్ట్ జనగాం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు కూడాను కాంగ్రెస్ పార్టీ తన విజయ దుందుబి మోగించింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి అలాగే నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్, జనగాం. ఒక జనగాం తప్ప పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ బీఆర్ఎస్ తరఫున గెలిచారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఇక మనం మరొక పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్ళినట్లయితే లోక్సభ స్థానానికి వెళ్ళినట్లయితే ఖమ్మానికి సంబంధించి దాదాపుగా ఇక్కడ వివి రాజేంద్ర ప్రసాద్ అలాగే నందిని ఇద్దరు పేర్లు కూడాను ఢిల్లీకి పంపించే లిస్టులో జాయిన్ చేశారు. సో మనం ఇక్కడ నందినిని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క తన యొక్క సతీమణి ఈవిడ కూడా ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే కనుక ఖమ్మం నుంచి ఖచ్చితంగా ఆ లోక్సభ స్థానం నాకే కావాలని చెప్పేసి నందిని కూడాను అక్కడి నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. మహబూబాబాద్కి సంబంధించి బలరాం నాయక్ ఈయన గతంలో కూడాను అక్కడ బలరాం నాయక్ గతంలో కూడాను ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే బెల్లయ్య నాయక్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయనది అలాగే బలరాం నాయక్. సో వీళ్ళిద్దరు పేర్లు కూడాను ఢిల్లీకి పంపించడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఖరారు చేస్తారనేది కూడా అధిష్టానం ఒకసారి మనం చూడాలి. ఇకపోతే వరంగల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి హరికట్ల రవి వరంగల్ రిజిస్టర్ అంటే హరికట్ల రవి అలాగే శోభన్ కుమార్ ఏఎస్పీ తర్వాత దొమ్మాటి సాంబయ్య వీళ్ళ ముగ్గురిని కూడాను ప్రస్తుతానికి రాష్ట్ర అధిష్టానం లిస్టులో చేర్చింది. ఈ లిస్టును కూడా ఢిల్లీకి పంపించడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో కూడాను అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు తుంగతుర్తి నుంచి, తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కూడాను ఇవ్వలేదు. సో ఆయనకి 2 అనుకున్నారు ప్రస్తుతానికి ఏదైతే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేదంటే వరంగల్కి సంబంధించి ఎంపీ ఇది ఎలాగో ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆయనకి ఎంపీ టికెట్ ఇక్కడి నుంచి కేటాయిస్తారన్నారు, లేదంటే టీపీసీసీ ఆయనకి ఇస్తారు. సో ఖచ్చితంగా ఈ 2 పదవుల్లో ఏదో ఒక పదవి ఆయనకి ఇస్తారని చెప్పేసి అద్దంకి దయాకర్కి, అందుకని ఆయన హోల్డ్ చేయడం ఫస్ట్ నుంచి కూడాను. అద్దంకి దయాకర్ ఏం చెప్పినా వింటారు, అధిష్టానం ఏం చెప్పినా సరే మాట కాదనకుండా ఉండే వ్యక్తి కాబట్టి అద్దంకి దయాకర్ ఆయనకి టికెట్ కేటాయించారని కూడా చెప్పారు. సో టికెట్ కేటాయించలేదు అక్కడి నుంచి అని చెప్పారు. సో ఇప్పటి వరకు మరి వరంగల్ టికెట్ అద్దంకి దయాకర్కి ఇస్తారనుకుంటారు తరుణంలో లిస్టులో అద్దంకి దయాకర్ పేరు లేకపోవడం కూడా గమనార్హం అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఏం జరుగుతుంది, వాట్ అనేది కూడా పబ్లిక్ అంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి. సో ఇక మిగిలిందల్లా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఒకటే మిగిలింది. ప్రస్తుతానికి అది రేవంత్ రెడ్డి దగ్గర మాత్రమే ఉంది. సో ఒకసారి చూద్దాం నిజంగానే అద్దంకి దయాకర్కి టీపీసీసీ అధ్యక్షుడు పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మరికొద్ది రోజులు తేలిపోతుంది. ఎలాగో ఇప్పుడు ఢిల్లీకి పంపించే లిస్టులో అద్దంకి దయాకర్ పేరు లేదు కాబట్టి. సో ఒకసారి మనం కరీంనగర్ చూసుకుంటే ఆలూరి ప్రవీణ్ రెడ్డి, కల్వకుంట్ల రమ్యారావు, రోహిత్ రావు ఎంఎస్ఆర్ మనోడు అని చెప్పారు. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కల్వకుంట్ల రమ్యారావు పేరు కొంచెం గట్టిగా వినిపించే పరిస్థితి కూడా ఉంది. అలుగునూరి ప్రవీణ్ రెడ్డి కూడా అట్లాగే కనిపిస్తోంది. సో ఇట్లాగా తర్వాత రోహిత్ రావు ఇక్కడ నుంచి కూడాను వీళ్ళ ముగ్గురు పేర్లు కరీంనగర్ నుంచి లిస్టులో అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవచ్చు,
ప్రస్తుతానికి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కూడాను ఇక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి కొంతమేర ఇక్కడ బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఆశలు వదులుకోవాలి అన్నట్లే కొన్ని రాజకీయ వర్గాలు కానీ అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట బండి సంజయ్ అక్కడ ఉన్నారు కాబట్టి కొంతమేర ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది, బండి సంజయ్కి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. అట్లాగే నిజామాబాద్కి సంబంధించి మరొకసారి చూసుకున్నట్లయితే నిజామాబాద్ సినీ నిర్మాత దిల్ రాజు అలాగే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి అడుగుతున్నారు. తర్వాత 23 అనిల్ కుమార్ వీళ్ళలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంత దిల్ రాజుకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ జీవన్ రెడ్డికి దిల్ రాజుకి కూడాను అడ్వాంటేజ్ ఉంటుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి ఆల్మోస్ట్ కొంతమేర కాంగ్రెస్ రెండు నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది. ఒకటి బోధన్ నియోజకవర్గం, 2 నిజామాబాద్ రూరల్కి సంబంధించి ఈ 2 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మరి ఇక్కడ మనం చూసుకున్న నిజామాబాద్ అర్బన్లో మాత్రం బీజేపీ గెలిచింది, అక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్కి సంబంధించి కొంతమైన బలమైన అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా గతంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ ఈసారి ధర్మపురి అరవింద్ కూడా కొంతమేర మిగతా వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చినా సరే కొంత అడ్వాంటేజ్ ధర్మపురి అరవింద్కు ఉండే ఛాన్స్ ఉంది అని కూడా తెలుస్తున్న పరిస్థితి మనకి. సో మనం ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు బీజేపీ అభ్యర్థి, ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యే లిస్టులో సోయం బాబురావు పేరుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఆశావాహులందరూ కూడాను మనం ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోయం బాబురావు పేరు ఎందుకు ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్న తరుణం ఇది. సోయం బాబురావు అలాగే రమేష్ రాథోడ్ ఫస్ట్ నుంచి దాదాపుగా గతంలో పోటీ చేసినప్పుడు 3 లక్షల పైచిలకు ఓట్లే ఆయన వచ్చినాయి. 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. వీరు కూడా సోయం బాబురావు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు అక్కడ ఆదిలాబాద్ నుంచి, ఆయనకు కూడా 3.5 లక్షల వరకు వచ్చినాయి. కాబట్టి సో సోయం బాబురావు టికెట్ ఇవ్వకపోతే, బీజేపీ టికెట్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన టికెట్ ఆశిస్తారు. టికెట్ అక్కడి నుంచే గెలవాలని కూడా సోయం బాబురావు చూసిన పరిస్థితి. అంటే కొంతమంది కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నాడు సోయం బాబురావు, అందుకే ఆయన పేరు ఈ లిస్టులో జాయిన్ చేసి మరీ ఢిల్లీకి పంపించారని చూస్తాను. అంటే నిజంగా ఆశావాహుల లిస్టులో కానీ లేదంటే మనం నిన్న చెప్పుకున్నట్లు ఊహించే లిస్టులో కానీ బీజేపీ అభ్యర్థుల లిస్టులో సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఆయనకి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన నేమ్ కూడా ఈ లిస్టులో ఉండటం గమనార్హం అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఒకవేళ సోయం బాబురావు కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే రమేష్ రాజోడ్ పరిస్థితి ఏంటి? గతం నుంచి 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీలోనే ఉంటున్నారు, ఎటు కదలకుండాను కూడా ఆయన ఉంటున్నారు ఇక్కడ. సో ఇది పరిస్థితి. మనం ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి లిస్ట్ అయితే ఢిల్లీ వెళ్ళింది. సో ఢిల్లీ నుంచి తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి డెఫినెట్లీ కొంతమేర ఇక్కడ సస్పెన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఒకసారి వెంకటేష్ నేత రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఈయన ఎక్స్ ఎంపీగా అక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానంగా ఉన్నాడు. సో ముందుగానే నాకు అదే టికెట్, పెద్దపల్లి టికెట్ కావాలి ఖచ్చితంగా ఆయన అని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్దపల్లిలో ప్రస్తుతానికి 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏమైపోతారు అనేది కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే పెద్దపల్లి నుంచి కొంతమేర కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న పెద్దపల్లి కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడాను ఏదైతే ఈ పెద్దపల్లి లోక్సభకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కూడాను కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తే కనుక అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వాలని కూడా కొంతమేర వాళ్ళందరూ సందిగ్ధంలో ఉన్నారు. మనం ఒకసారి పెద్దపల్లికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి అలాగే రామగుండం, మంతని, పెద్దపల్లి ఈ 7 నియోజకవర్గాలు కూడాను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం, ఇక్కడ వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తే మిగతా నేతలందరూ ఏమైపోతారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఖచ్చితంగా ఈయన ముందుగానే ఒప్పందం చేసుకొని మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఒకసారి మనం మల్కాజ్గిరికి వెళ్దాం. మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇది ఒక హాట్ సీట్గా మారింది, అటు బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ. మల్కాజ్గిరికి సంబంధించి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ అలాగే మైనంపల్లి హనుమంతరావు. కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఇక్కడ మెన్షన్ చేశారు, అల్లు అర్జున్ మామ. అట్లాగే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా ఇక్కడ ఖరారు చేశారు. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నుంచి 2 టికెట్లు ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తరుణంలోనే మైనంపల్లి హనుమంతరావుకి
మల్కాజ్గిరి టికెట్, అలాగే మైనంపల్లి రోహిత్ రావు ఆయన కొడుక్కి మెదక్ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడం జరిగింది. మెదక్ టికెట్ వాళ్ళు గెలుచుకున్నా సరే మల్కాజ్గిరి టికెట్ను కోల్పోవడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఓటమి పాలయ్యారు కాబట్టి మళ్ళీ ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సో మనం ఇక్కడ చూద్దాం, పక్క నుంచి ఆయన రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అల్లు అర్జున్ మామ కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఈ 2 పేర్లు ఖరారు చేసి ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. సో మనం ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మల్కాజ్గిరికి సంబంధించిన అన్ని నియోజకవర్గాలు కూడాను బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ 7 నియోజకవర్గాలు కూడాను బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ. సో ఇక్కడ ఎవరికి కేటాయిస్తారనేది కూడా ఇది ఒక సస్పెన్స్, ఇది ఒక పెద్ద సస్పెన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు చాలా బలమైన నేత, వాయిస్ ఉన్న వ్యక్తి, ఎవరినైనా డిఫెండ్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి హనుమంతరావు. ఈ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మైనంపల్లికి కొంతమేర పేరున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దాదాపుగా కొంత అడ్వాంటేజ్ మైనంపల్లి హనుమంతరావుకు ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక మరొక నియోజకవర్గం, మరొక సెగ్మెంట్కి వెళ్దాం, లోక్సభ సెగ్మెంట్కి వెళ్దాం. ఇక్కడ నుంచి హేమాహేమీలందరూ కూడాను పోటీ చేయాలని చూస్తున్నారు. సో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇక్కడ 3 పోటీ పడుతున్నారు. 1 విజయశాంతి, 2 నీలం మధు, అలాగే జగ్గారెడ్డి సతీమణి, జగ్గారెడ్డి వైఫ్ కూడా ఇక్కడ నుంచే పోటీ చేయాలని చూస్తారు. ఒక్కసారి మనం విజయశాంతిని చూసుకుంటే విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, స్టార్ క్యాంపెయినర్గా కూడా మారారు ఆవిడ. అక్కడ నుంచి మొన్న పోయిన ఎన్నికల్లో కూడాను ఆవిడకి కొంతమేర టికెట్ ఆవిడ ఆశించలేదు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తానని చెప్పలేదు కాబట్టి కొంత ఆవిడని జాతీయ స్థాయి నాయకురాలుగా పంపించాలి కాబట్టి ఆవిడకి ఎక్కడి నుంచి ఈ లిస్టులో మెదక్ లిస్టులో కనుక విజయశాంతి పేరు ఖరారు చేశారు. అలాగే నీలం మధు పటాన్ చెరువులో ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చివరి వరకు బీఫామ్ ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఆయన బీఎస్పీ జాయిన్ అయ్యారు. ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండేవాడు, కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఆయన. సో అక్కడి నుంచి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి కొంత ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి, అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి కాబట్టి నీలం మధుని మెదక్ నుంచి వన్ ఆఫ్ ది మెంబర్గా ఆయన పేరు కూడా ఇందులో ఈ లిస్టులో జాయిన్ చేశారు. అలాగే జగ్గారెడ్డి సతీమణి ఆవిడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ జిల్లాకు సంబంధించి ఆవిడ కొంత కొన్ని కీలక పదవుల్లో ఉన్నారు కాబట్టి, పార్టీకి సంబంధించిన కీలక పదవుల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ పేరు కూడా జాయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే మనం మెదక్కి సంబంధించి మెదక్ నియోజకవర్గాల్లో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ ఈ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ మెదక్ నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాలన్నీ కూడాను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ జహీరాబాద్ మనొక్కసారి చూసుకుంటే సురేష్ షెట్కర్ అలాగే ఉజ్వల్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లు కూడాను ఖరారు చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది ప్రస్తుతానికి రాష్ట్ర అధిష్టానం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జహీరాబాద్కి సంబంధించి ఆల్మోస్ట్ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ సమానంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే జుక్కల్కి సంబంధించి కాంగ్రెస్, బాన్సువాడ బీఆర్ఎస్, ఎల్లారెడ్డి కాంగ్రెస్, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే నారాయణఖేడ్కి కాంగ్రెస్, ఆందోళ్ కాంగ్రెస్, తర్వాత జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపొందారు ఇక్కడ. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వీటన్నిటికీ సంబంధించి ఎవరెవరిని ఖరారు చేస్తారు ఏంటి అనేది కూడాను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కూడా ఒక్కొక్క లోక్సభ స్థానానికి కూడాను ఇద్దరు పేర్లు ఖరారు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్కి ఆయన ఒక్కనే ఇచ్చారు. అట్లాగే చేవేళ్ళ కూడాను ఒక్కనే ఇచ్చారు, సునీత మహేందర్ రెడ్డి. సో ఇక్కడ వీళ్ళిద్దరిని మాత్రమే సింగిల్గా ఇచ్చారు. మరొకటి చూసుకున్నట్లయితే మనం ఒకసారి వెంకటేష్ నేత, పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత కూడా ఒకళ్ళు ఇచ్చారు. ఈ 3 లోక్సభ స్థానాలకు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడాను ఇద్దరు పేర్లు, ముగ్గురు పేర్లు ఖరారు చేసి అధిష్టానానికి, ఏదైతే ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం కూడా పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళందరినీ కూడాను ఫైనల్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం అంతా కూడాను. కానీ వీళ్ళని కొంతమందికి ఎవరికైతే విజయావకాశాలు ఉన్నాయో సర్వేలు నిర్వహించి సామాజిక సమీకరణల దృష్ట్యా అన్నింటినీ వీళ్ళలో మెరిట్ లిస్ట్ను కూడా తయారు చేసి ఈ లిస్ట్ను అయితే ఢిల్లీకి పంపించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఈ లిస్టులో ఫైనల్ చేసి 17 మంది అభ్యర్థులు ఎవరున్నారు అంటే ఈ 17 మంది అభ్యర్థుల్ని ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదంటే 2 సార్లు రిలీజ్ చేస్తారా అనేది కూడా కొంతమేర ఇక్కడ సస్పెండ్గా ఉంది. సో ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్న ఈ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ అంతా ఉందో ఇదంతా కూడా రావడానికి మరికొద్ది రోజులు టైం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళలో ఎవరిని ఫైనల్ చేస్తారు, ఎవరిని తీసేస్తారు, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీఆర్ఎస్కి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన ఏదైతే పొలిటికల్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్
అప్డేట్స్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అలాగే జాతీయ స్థాయిలో మినిట్ టు మినిట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.